ప్రభువు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాల్ ఆనంద్ గారు, ఆయనకి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘమైనటువంటి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన్న తప్పనిసరిగా సాక్షిగా దేవునికి సాక్షిగా ఉండాలని నా యొక్క ఆశ. మరి ఈ దినంతో నాకు 70 సంవత్సరాలు సంపూర్ణమైనవి. దేవుని స్తోత్రం. మరి ఇంతకాలం కూడా దేవుడు నన్ను కాచి కాపాడి మరి సజీవుల సంఖ్యలో మరి లేవనెత్తినందుకే దేవుని స్తోత్రాలు. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి కూడా మరి దేవుని యొక్క సేవ కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్య కాలంలో కొంత శరీరంలో బలహీనతను బట్టి మరి నేను విశ్రాంతిలో ఉన్నాను. మరి ఏప్రిల్ నెల 26వ తారీఖున నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా పెద్దమ్మాయి వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళతో నేను ఒక వారం గడిపి తర్వాత మా చిన్న కుమార్తె తిరుపతిలో ఉంటారు. మరి అక్కడికి వెళ్ళి అక్కడికి కూడా హైదరాబాద్ కూడా తెచ్చారు. వాళ్ళ చిన్న అమ్మాయి వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళతో నేను కూడా కలిసి తిరుపతికి వచ్చాను అనమాట. తిరుపతికి వచ్చి తిరుపతిలో 3 దినాలు ఉండి నేను విజయవాడకి వెళ్ళిపోవాలనుకున్నాను. విజయవాడ నేను స్థానికంగా ఉండే ప్లేస్ అనమాట. కానీ 3వ దినాన నాకు చాలా వాంతులు అయిపోయి చాలా బలహీనం అయిపోయాను. కళ్ళు మాత్రమే ఆర్పుతూ ఉన్నాను, తెరుస్తూ ఉన్నాను, అంతే. కళ్ళు ఆర్పడం, తెరవడం, నోటి మాట ఆగిపోయింది. మరి ఇలా ఎందుకు జరిగింది? 2వసారి అనమాట. మరి అప్పటి నుంచి నాకు కాళ్ళు వణకడం, చేతులు వణకడం, మరి నిలబడలేని స్థితి అనమాట. దేవుని స్తోత్రం. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి మాట ఆగిపోయినప్పుడు కూడా మరి మా చిన్న కుమార్ దగ్గర ఉన్నాను. నేను 3 దినాలు అనుకున్నాను, కానీ 3 నెలలు నేను మరి ఆమె దగ్గర ఉండవలసి వచ్చింది. మరి ఆమె కంగారు పడి మరి నా పరిస్థితి చూసి, అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే నా బాడీలో ప్రతి అవయవం కూడా స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఒక్క కళ్ళు మాత్రమే రెప్పలు ఆర్పగలను, తెరవగలను, అంతే. ఇక అది కూడా నా అంతటి నేనుగా కాదు, వాటంతా అవే కొట్టుకోవడము, తెరచడము, మూయటం అనమాట. దేవుని స్తోత్రం. మరి అలాంటి పరిస్థితిలో అంటే కనీసం నేను ఒక ఫోన్ తీసి నేను ఫోన్ చేసి చెప్పగలిగే స్థితి కూడా నాకు లేదు. అంటే బాడీలో ప్రతి అవయవం కూడా అలా స్ట్రక్ అయిపోతుంది, కదలిక లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మీ అందరికీ కూడా మా బాబుకు ఆ వార్త తెలిసి మరి ఇట్లా అమ్మకి బాగలేదు, ప్రార్థన చేయండి అన్నప్పుడు సంఘం అంతా కూడా మరి విశ్వాసంతో ఇప్పటివరకు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ప్రకారంగా మీరందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే నేను ఈ దినాన మరలా తిరిగి నేను మాట్లాడి ఉండకపోదునేమో. ఆ మరుసటి రోజే మా బాబు అమ్మకి బాగలేదు, ఇట్లాగా ఆందోళనకరంగా ఉంది నా అమ్మ పరిస్థితి, నాకు కూడా కొంచెం ఆందోళనగా ఉంది, మీరందరూ ప్రార్థన చేయాలని మరి సంఘంలో నిలబడి సాక్షులాగా విన్నపం చేసుకున్నప్పుడు మరి ఆ దినాన్న మీ అందరూ కూడా గొప్ప విశ్వాసంతో నా నిమిత్తం ప్రార్థన చేయబట్టి నాకు వెంటనే దేవుడు మాట ఇచ్చాడు. మరి ఆ మాట వెంటనే నేను ఆనందకు ఫోన్ చేసి మా బాబుకి నేను బాగున్నాను రా అని నేను మామూలుగానే మాట్లాడేశానంట. కానీ నాకు అప్పటికి నాకు మైండ్ అయితే పని చేయట్లేదు, ఏదో మాట్లాడుతున్నాను, కానీ ఇప్పటికీ కూడా కొంచెం నాకు మతిమరుపు అట్లా ఉంటుంది. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేసినటువంటి సంఘస్థులైనటువంటి మీకు, దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను.